హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతీస్ వ్లాగ్స్. ఈ రోజు మన వీడియోలో వంకాయ చిక్కుడుకాయ మునక్కాడ కర్రీని చాలా సింపుల్ గా ఈజీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ కర్రీ అన్నం, చపాతీ, పుల్కా ఇలా ఎందులోకైనా చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఈ టేస్టీ వంకాయ మునక్కాడ చిక్కుడుకాయ కర్రీని ఎలా చేయాలో చూద్దామా? వీడియోలోకి వెళ్లే ముందుగా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ కర్రీ కోసం నేను 1/2 కేజీ వంకాయల్ని తీసుకున్నాను. అలాగే 1/4 కేజీ చిక్కుడుకాయల్ని ఇలా పెద్ద సైజ్ హైబ్రిడ్ చిక్కుడుకాయల్ని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే ఒక మునక్కాడిని కూడా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. 2 పచ్చిమిర్చిని సన్నగా పొడవుగా చీల్చుకొని తీసుకోవాలి. అలాగే 4 టమాటాలని కూడా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. 3 ఉల్లిపాయలను కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కడాయిలో 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఇప్పుడు తాలింపు గింజలు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపప్పు, అలానే 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ తాలింపుని వేయించుకోవాలి. తాలింపు అంతా ఇలా కొద్దిగా వేగిన తర్వాత ముందుగా మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదండి, ఆ ఉల్లిపాయ ముక్కలన్నీ వేసేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలన్నీ వేసేసుకున్నాక ఇప్పుడు 2 పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉల్లిపాయ ముక్కలు వేగేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, చిక్కుడుకాయ ముక్కలు, మునక్కాడ ముక్కలన్నీ వేసేసుకోవాలి. అన్ని ముక్కలు వేసుకోవటం వల్ల మనకి కర్రీ అనేది తొందరగానే ఉడికిపోతుంది. ఇలా అన్ని ముక్కలు వేసేసుకున్నాక ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ముందే మనం పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకుంటే ముక్కలన్నీ మనకి తొందరగానే ఉడికిపోతాయి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. ఇలా మూత పెట్టి ఉడికించుకుంటే మనకి కర్రీ అనేది తొందరగానే ఉడికిపోతుంది. ఇప్పుడు మనకి ముక్కలు అనేవి కొద్దిగా ఉడికినాయి కదా, ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకొని మరొకసారి మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. మనం నీళ్లు పోసి ఉడికించుకుంటున్నాం కదండి, అందుకని చూడండి మునక్కాళ్ళు, చిక్కుడుకాయలు అనేవి తొందరగానే ఉడికిపోతాయి. ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులో నేను 1/2 కేజీ వంకాయల్ని తీసుకున్నాను కదండి, ఆ వంకాయల్ని నీళ్ళల్లో కొద్దిగా ఉప్పు వేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నీళ్ళల్లో వేసుకున్న ఆ వంకాయ ముక్కల్ని ఈ కడాయిలోకి వేసేసుకోవాలి. వంకాయ ముక్కల్ని మనం తరుక్కునేటప్పుడు నీళ్ళల్లో ఉప్పు వేసుకున్నాం కదండి, ఆ ఉప్పు వేసుకోవటం వల్ల మనకి వంకాయ ముక్కలు అనేవి కనరాకుండా ఉంటాయి. వంకాయ ముక్కలన్నీ వేసుకున్నాక ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు, అలానే 1.5 స్పూన్ల కారం వేసుకోవాలి. అలానే 4-5 వెల్లుల్లి రెబ్బలను ఇలా దంచి ముద్దలా వేసేసుకోవాలి. తర్వాత ఇందులో 1 స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి. ఇలా ధనియాల పొడి వేసుకుంటే మనకి కూర అనేది కమ్మగా టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా అన్ని వేసేసుకున్నాక ఒకసారి మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి. వంకాయ ముక్కలన్నీ ఇలా బాగా కలిసేలాగా కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులో ఒక చిన్న టీ గ్లాస్ నీళ్ళని పోసుకొని వంకాయ ముక్కలు ఉడికేంత వరకు మరొక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీస్తే మనకి వంకాయ అనేవి చక్కగా మెత్తగా ఉడికిపోయినాయి కదా వంకాయ ముక్కలు. ఈ వంకాయ ముక్కల్ని మరొకసారి కలిపేసుకోవాలి. మనం నీళ్లు పోసుకున్నాం కదండి, ఆ నీళ్ళన్నీ ఇంకిపోయేంత వరకు ఇలా మధ్య మధ్యలో గరిటెతో కలుపుకుంటూ ఈ కూరను ఉడికించుకోవాలి. ఈ వంకాయ కూర అంతా ఇలా దగ్గరగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన కొద్దిగా కొత్తిమీరని వేసేసుకొని ఒకసారి కొత్తిమీర అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. అంతేనండి, వంకాయ చిక్కుడుకాయ మునక్కాడ కర్రీ రెడీ అయిపోయింది. ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్స్ లో మీకు ఎలా వచ్చిందో తెలియజేయడం మర్చిపోకండి. అంతేకాదండి, ఈ వంకాయ మునక్కాడ చిక్కుడుకాయ కర్రీ నచ్చిందా అండి? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.